రైతులకి రైతు భరోసా ఇప్పుడొస్తది, అప్పుడొస్తది, ముహూర్తం ఫిక్స్ అయింది అనే వార్తలు మనం విన్నాం గదా! ఇప్పుడు రైతుల భూమియే మాయమయ్యే పరిస్థితి ఉంది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే మన భాషల రైతు భరోసాకి దండిగొట్టే కార్యక్రమం చాలా గట్టిగా జరుగుతుంది. ఈ దండిగొట్టే కార్యక్రమం 1, 2 ఎకరాలు గాదు. దాదాపు 20 లక్షల ఎకరాల భూమికి దండిగొట్టే అవకాశం ఉంది. సో, ఈ వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 145.73 ఎకరాల విస్తీర్ణంలో ఉండే భూమికి గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేది. రుణమాఫీ అడపాదడపా చేసేది. కానీ రైతు భరోసా ఆపిన ఆనవాళ్ళు చాలా తక్కువ సందర్భం ఎలక్షన్ కోడ్లు వస్తే తప్ప. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టిన విషయం మనకు ఎరకని. ఆ తర్వాత నల్గొండ సభ 9,000 కోట్ల కథని. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీనికి రైతు భరోసాకి ఏం సంబంధం అంటే శాటిలైట్ సర్వే. మేము చెట్లకి ఇయ్యం, పుట్లకి ఇయ్యం, గుట్టలకి ఇయ్యం, ఫామ్ హౌస్కి ఇయ్యం, పెట్రోల్ బంక్కి ఇయ్యం, బీడు భూములకి ఇయ్యం, అసలు వ్యవసాయం చెయ్యని భూమికే మేము అసలు రైతు భరోసా ఇయ్యం అని ఒక సర్వే చేశారు. సో ఆ సర్వే కూడా సరిగా రిజల్ట్ రాలేవని ఆ తర్వాత రెండో దఫా సర్వే ఏం చేసిర్రు, శాటిలైట్ సర్వే చేశారు. సో ఆ శాటిలైట్ సర్వే వల్ల ఎన్ని ఎకరాల భూమి పోయింది? సో దానికి సంబంధించి అక్షరాల 7,25,000 భూమి మాయమైపోయింది. సో ఇవన్నీ కూడా చెట్లు, పుట్టలు, పెట్రోల్ బంకులు, కొండలు, గుట్టలు వీటన్నిటికీ గత ప్రభుత్వం ఇచ్చింది. సర్కార్ ఖజానా మొత్తం పాడి వేసింది. అందుకనే మేము ఇయ్యం. సరే, అది మంచిదే. సో ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఒక రైతు భరోసా అంటే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం చాలా మంచిదే. సో అట్లా శాటిలైట్ సర్వే చేసి 7,25,000 ఎకరాల భూమిని అనేది సరే పక్కన పెట్టిన పరిస్థితి. మరి మిగతా ఎకరాల పరిస్థితి ఏంది? సో వాటికి సంబంధించి మరి ఎంతవరకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వబోతుంది అంటే ఆ శాటిలైట్ సర్వే ఇప్పుడు ఉండేదానికి దాదాపు 115 లక్షల ఎకరాల భూమి మాత్రమే సర్వే అయింది. మరి మిగతా ఎకరాలు ఏమైంది? దానిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తలేదు. సో అయితే స్పందించకపోవడం పక్కన పెడితే ఈ రైతు భరోసా గతంలో వచ్చే రైతులు కూడా కొన్ని భూములు ఆ సమయంలో వేయకుండా ఖాళీగా పెట్టారు. సో పెట్టినప్పుడు ఏం చేశారంటే ఇది భూమిడు భూములని, సో ఇలా రైతులు సాగు చేస్తలేరు కాబట్టి మేము వీళ్ళకి రైతు భరోసా ఇయ్యమని, రైతు బంధు గురించి ఇక వీళ్ళ అర్హులు కాదని వాళ్ళని తీసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇంకేముంది? ఇప్పటి వరకు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. ఆ బ్లాక్ లిస్ట్ నుంచి మమ్మల్ని తీయండి సార్, ఇగో మేము వేసినాం, ఇగో మా పంట మీద ఇంకోసారి సర్వే చేయండి సార్ అని. వీళ్ళు సర్వేకి రారు, వాళ్ళు బ్లాక్ లిస్ట్ నుంచి దిగారు. సో అట్లా ఆ 7,25,000 భూమి పక్కన పెట్టిన దాంట్లో దాదాపు అందులో 2,15,000 ఎకరాల భూమి రైతులు సాగు చేస్తున్నారు ఇప్పుడు. కానీ అది బ్లాక్ లిస్ట్లోనే చూపిస్తుంది. అప్పట్లో శాటిలైట్ సర్వేలా అది బీడు భూమి చూపించింది, ఇప్పుడు పచ్చ భూమి చూపిస్తున్నా కూడా రైతు భరోసా రాదు వీళ్ళకి. తర్వాత రైతు బంధు గురించి ఇక మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. సో ఇప్పుడు ఇది చాలదన్నట్టు మళ్ళీ ఇంకొకసారి రెండో దఫా రైతు భరోసా రైతు అకౌంట్లో వేస్తున్న సందర్భంలో శాటిలైట్ సర్వే రిపోర్ట్లో కలర్ పెడుతున్నాయి రైతులని. సో ఆ శాటిలైట్ రిపోర్ట్లో కూడా దాదాపు పాత 7.15 ఎకరాల భూమి, తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్వే చేసిన తర్వాత మొత్తం కలిపి దాదాపు 25 లక్షల విస్తీర్ణంలో ఉండే భూమి రైతుల సాగు చేయట్లేదు అని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయట. కానీ అందులో వాస్తవానికి పాత రైతులు కొంతమంది చేస్తున్నారు, ఇంకొంతమంది కొత్తగా పట్ట పాస్బుక్లు చేసుకున్న రైతులు, రైతు భరోసాకు అప్లికేషన్ చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. కానీ రైతు భరోసా ఇయ్యాలి అంటే ఫస్ట్ రైతు భూమి భరోసాకు సంబంధించి వాతలు పెట్టాలని డెసిషన్ తీసుకుందేమో ప్రభుత్వం. సో ఇందులో భాగంగానే ఇంకొకటి కూడా జరుగుతుంది రైతులకు సంబంధించి. సంగారెడ్డిలో కూడా సేమ్ పరిస్థితి. 1,350 మంది రైతులు ఇలా దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమంది రైతులు రేడియల్ రోడ్లో భాగంగా వాళ్ళ భూమిని కోల్పోతున్న పరిస్థితి. సో ఇట్లా రైతుకు భరోసా ఇచ్చుడా, రైతు బంధు ఇచ్చుడా పక్కన పెడితే రైతు భూమి ఆగం చేసే పరిస్థితి సర్కారు వచ్చింది. సో గత సర్కారు పైన నిప్పులు జరిగిన రైతులు సో ఈ సర్కారు వస్తే బతుకులు బాగుపడతాయి, అప్పుల నుంచి కాస్తైనా విముక్తి పొందుతాం, వాళ్ళు ఇచ్చిన ప్రకారం కంటే కూడా వీళ్ళు ఇంకో 1,500 రూపాయలు ఎక్కువ ఇస్తామంటారు కదా, ఒక 2,000 రూపాయలు ఎక్కువ ఇస్తామంటారు కదా, రైతు భరోసా రేటు పెరుగుతుందని అనుకుంటే ఆ స్కీములు పైసలు పెరుగుడేమో పక్కన పెడితే ఉన్న భూమి కూడా వాళ్ళ భూమి కాదనే పరిస్థితికి ఇవ్వాలి వచ్చింది. సో ఆ భరోసాలో ఏకంగా రైతులు ల్యాండ్స్ అన్ని కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్లాక్ లిస్ట్లో జరిగితే రేపు పొద్దున మేము అమ్మితే మాకు రేట్ వస్తుందా, ఏంది మా సిచ్యువేషన్ అని ఆలోచించే దుస్థితికి వచ్చింది. సో ఇదనమాట రైతు భరోసా అమలుకు ముందే రైతులు భూమికి సంబంధించి భరోసా 25 లక్షల ఎకరాల భూమి ఇవాళ రైతు భరోసా నుంచి ప్రభుత్వం పక్కన పెట్టి మిగతా రైతులకి డబ్బులు ఇవ్వబోతుంది.
సో రెండో దఫా ఇట్లా ఉంటుంది, మూడో దఫాల శాటిలైట్ సర్వే కంప్లీట్ అయ్యింది అని అంటే మరి ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూడాలి.